హల్లెలూయా. అందరి చేతులకు మోస్తారు. హల్లెలూయా. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశ్రయించి దర్శించి బలపరచును గాక. మంచిదంటే శిబిరంలో దేవుడు మరొక తరుణాన్ని మనకు అనుగ్రహించి ఉన్నాడు. ఇక రీతిగా కోరుకొని ఆయన శివ ధ్యానాన్ని రీతిగా ధ్యానిస్తూ ఆయనకి సమీపంగా చేరుతూ ఆయన వాక్యాన్ని జరిగిన వారమై గ్రహింపు జరిగిన వారమై ఆయనలో బలపరచబడుతూ మన ప్రతి ఒక్క పాపాన్ని ఆయన సభ్యులుగా ఒప్పుకొని ఆయన అనుగ్రహిస్తున్న పాపక్షమాపణని ఆయన అనుగ్రహిస్తున్న నూతన బలము శక్తిని పొందుకొని వారిగా మనం ఉండాలి అని దేవుడు ఎంతగానో ఆశిస్తున్నాం. కాబట్టి లెంత్ డేస్లో 5th డేకి వచ్చినాం. మనం ఒక సండే వచ్చింది కాబట్టి 4 days కంప్లీట్ అయినాయి లాస్ట్ వీక్లో. ఇక నూతన వారంలో సోమవారం సాయంత్రం ఆరాధనలో 5వ రోజు లెంట్ ప్రార్థనలో మనము చేరుకొని ఉన్నాము. ఆసక్తితో దేవుని సన్నిధికి రండి, దేవుని మాటలు వినడానికి రండి. ఆ మాటలను మీదైతే నేను చూపుతా డాడీ అని చెప్పండి. ఆయన తప్పక ఆయన మీకు సహాయం చేసేవాడు. ఈరోజు రక్షింపబడ్డాము అంటే ఆ రోజు ఆయన మన కోసం మౌని అయిపోయింది. ఆయన మౌనమే ఈరోజు మనము ఈ సత్తు కలిగిన సంఘంలో ఆయన పరిశుద్ధ నామాన్ని స్తుతించే గొప్ప భాగ్యాన్ని మనందరికీ అనుగ్రహించి కేవలమైన మౌనం మాట్లాడాలి. కాబట్టి నేను ఎంతగానో ప్రేమించాడు ఈ మెడిటేషన్ ఆఫ్ ద క్రాస్. ఈ డేస్లో ఉంటున్న మనము జస్ట్ we will think deeper about his love. ఆయన ప్రేమని ఎక్కువగా లోతుల్లో వెళ్ళి అసలు ఏమై ఉన్నది ఆయన ప్రేమ అని తెలుసుకొని గొప్ప భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించి ఉన్నాడు. కాబట్టి దేవుని ప్రేమను తెలుసుకున్నాం. దేవుని యొక్క ప్రేమ ఎత్తు లోతు వెడల్పు ఏమై ఉన్నదో మీరు తెలుసుకున్నది అని పత్రికల్లో 19 ద్వారా దేవుడు తన పరిశుద్ధ వాక్యంలో ముందుగానే సిద్ధపరిచింది. కాబట్టి వస్తున్నాము, ఆరాధిస్తున్నాము, ప్రార్థిస్తున్నాము, వెళ్ళిపోతున్నాము. పొరపాటు ఎక్కడ జరుగుతుందంటే లోతుల్లోకి వెళ్తారు. మనం వెళ్తాం, లోతులోకి వెళ్తాం, కొద్దిగా లోతులకు. అందుకనే ప్రశాంతులకు చెప్పిన తమ్ముడికి ఏమని చెప్పినా తెలుసా, బాబు ఈ లెంత్ డేస్లో ఈవినింగ్ సర్వీస్లో కోసం పాటలు పాడుతున్నాం, దయచేసి వద్దు. ఎందుకంటే సంవత్సరం మొత్తం పాడుకుంటున్నాం. కానీ లెట్స్ కమ్ ఎంతో రియలైజేషన్ అసలు దేవుడు ఎందుకు మన కొరకు తన ప్రాణాన్ని త్యాగము చేశాడు. కాబట్టి ఆ సిల్వని గురిగా పెట్టుకొని ఆ పాటలు పాడుతూ ఆ యొక్క భావము గ్రహింపు కలిగి అర్థం చేసుకొని ఆయన యొక్క ప్రేమ యొక్క లోతుల్లోనికి మనం వెళ్తే కనుక తప్పక దేవుడు కన్విక్షన్ అనేది మనకి ఇస్తాడు. అంటే ఒప్పుదల. ఈరోజు నేను చెప్తాను, అమ్మ పాపాల ఒక్క మాట సరే అన్న అని చెప్పేస్తాను. ఎక్కడ యూ డోంట్ హ్యావ్ ద కన్విక్షన్. కన్విక్షన్ స్పిరిట్ నీకు దేవుని ద్వారా అనుగ్రహింపబడతలే. కాబట్టి పరిశుధాత్మ ఎప్పుడైతే మనము వేడుకుంటామో, మనము ఎప్పుడైతే ఆయన కొరకు ఆయన మీద ఆధారపడతామో, ఎప్పుడైతే మన పాపాలు ఒప్పుకోవడానికి మనము ఆయన సన్నిధికి రాగలుగుతామో, ఆయన త్యాగాన్ని గుర్తు చేసుకోగలుగుతామో, అప్పుడు ఈ పరిశుధాత్మ దేవుడు మన పైకి దిగి వచ్చి మనని కన్విక్షన్ లోనికి నడిపిస్తాడు. అంటే నేను ఒప్పింపజేస్తాడు, ప్రతి ఒక్కటి ఒప్పింపజేస్తాడు. ఎప్పుడైతే నువ్వు ఆయన నిన్ను ఒప్పింపజేస్తున్నప్పుడు నువ్వు ప్రతి ఒక్కటి ఒప్పుకోగలుగుతావో అప్పుడు తప్పక దేవుడు మా పాపాన్ని నీ జీవితంలో, నా జీవితంలో, మన జీవితాల్లో ఆయన తుడిచివేయగలుగుతాడు. కాబట్టి మన జీవితంలో మనకి కన్విక్షన్ అనేది కావాలి. వింటున్నాము, వెళ్ళిపోతున్నాము, అంతా తెలిసిందే అనుకుంటే సరిపోదు. ఒకటొకసారి నిన్ను ప్రశ్నించుకో, ఎంతకాలం అయితే దేవుని పాదాల దగ్గర కూర్చొని కన్నీళ్ళు పిచ్చి పశ్చాత్తాపడి ప్రాబ్లమ్స్ వస్తే దేవుని దగ్గర ఏడుస్తాం. మనకి అనుకూలత లేకపోయినప్పుడు దేవుని దగ్గర ఏడుస్తాం. అప్పుడు ఏదో అలవాటు ప్రకారం ప్రార్థన చేసేసుకుంటున్నాం. దెన్ వెన్ విల్ యూ బి కన్విక్టెడ్? ఎప్పుడు నిజంగా ఒప్పుకుంటాం ఆయన దగ్గర. మనం ఎట్లున్నప్పటికైనా మన ప్రార్థన వింటున్నాడు, ఏదో ఒక రీతిలో ఆయన సహాయం అనుగ్రహిస్తున్నాడు. కాబట్టి ఈరోజు మందిరానికి రాగలుగుతున్నాము, ఆయన నామంలో ఆయన స్తుతించగలుగుతున్నాము, ఆయన వాక్యాన్ని వినడానికి ఆసక్తిని చూపగలుగుతున్నాము.
ఇవన్నీ చేస్తున్న మనము నిజమైన కన్విక్షన్ మనలో ఉన్నదా? ఎందుకు మనలో కన్విక్షన్ లేదు? వై కాంట్ వి జస్ట్ ఫీల్ సారీ ఫర్ అవర్ సెల్స్ అండ్ యాక్సెప్ట్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్ దట్ ఐఎమ్ ఎ సిన్నర్? నువ్వు ఎందుకు ఒప్పుకోలేకపోతున్నావు అంటే కన్విక్షన్ అనేది నీకు లేదు. ఒప్పుదల ఆత్మ పరిశుద్ధాత్ముడు నీకు అనుగ్రహింపబడుతుంది. కాబట్టి యూ షుడ్ హ్యావ్ ఎ డిజైర్ విత్ ఇన్ యువర్ ఓన్ సెల్ఫ్. ఎవరో చెప్తే వచ్చేది కాదు, నీ అంతటి నీకు ఆసక్తి ఉండాలి. నేను ప్రభు సన్నిధిలో ప్రతి ఒక్కటి ఒప్పుకోవాలా, ప్రతి ఒక్క అవిధేయతని నేను విడిచిపెట్టాలి అని నువ్వు దేవుని సన్నిధిలో ఎప్పుడైతే ఆసక్తిని కనపరుస్తావో, నువ్వు ఆసక్తిని కనపరిచినప్పుడు దేవుడు తప్పక తన పరిశుద్ధాత్మ ఒప్పుదల నీకు అనుగ్రహిస్తుంది. పరిశుద్ధాత్మ దేవుని గురించి బైబిల్ ఏం చెప్తుంది తెలుసా? అది నీ పాపంలో ఒప్పింపజేస్తుంది. కాబట్టి ఆ డీప్ కన్విక్షన్లోనికి మనకు రావాలి, పశ్చాత్తాపడాలి. ఎందుకు ఇస్రాయేల్ ప్రజలు నాశనం అయిపోయారు? దేవుడు ఏర్పరచుకున్నాడు కదా, దేవుడు అన్నాడు కదా, నేను మిమ్మల్ని పాలు తేనెలు ప్రవేశించిన స్థలం మీద మిమ్మల్ని నడిపిస్తా అన్నాడు అని అన్నాడు. దే డెంట్ హ్యావ్ ఇనఫ్ ఆఫ్ బిలీఫ్ ఇన్ హిమ్. ఆయన మాట అంత విశ్వసించలేకపోయారు. అట్టి రీతిగానే వాళ్ళలో ఉన్న తిరుగుబాటు స్వభావాన్ని వాళ్ళు విడిచిపెట్టలేకపోయారు. అట్టి రీతిగానే దేవుడు అన్ని వాళ్ళకు కలుగు చేసి అరణ్యంలో నడిపిస్తున్నప్పటికీ కూడా వాళ్ళు దేవుని మీద సనుకున్నారు, కొనుక్కున్నారు. మన జీవితాలు కూడా ఉంటాయి. దేవుడు అన్నీ మనకు మంచిగా ఇచ్చాడు కదా. ఉద్యోగం ఇవ్వాలంటే ఉద్యోగం ఇచ్చాడు, చక్కటి ఫ్రెండ్స్ ఇవ్వాలంటే ఫ్రెండ్స్ ఇచ్చాడు, చక్కటి మందిరం ఇవ్వాలంటే మందిరం ఇచ్చాడు, సావాసాన్ని ఇచ్చాడు, బలపరుస్తున్నాడు, అన్నీ అనిపిస్తుంది. బట్ స్టిల్ వీఆర్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ వాట్స్ హార్ట్. ఆయన హృదయాన్ని మనము తెలుసుకోలేని వారుగా మనం ఉండిపోతున్నాం. కాబట్టి అడ్డరీతిగా కాక వస్తున్న మనం దేవుడు మన దగ్గర చేరుకోవచ్చు. ఆయన హృదయాన్ని మనము తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. దేవుడు తన వాక్యము ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా మనకి సహాయం చేస్తారు. కాబట్టి ఇశ్రాయేలు ప్రజలు నీ దేవుడు ఎంతగానో ప్రేమించారు. వాళ్ళు బాధల్లో వెళ్తున్నప్పుడు, వాళ్ళు కష్టాల్లో ఉంటున్నప్పుడు, వాళ్ళు ఆయనకి ప్రతిసారి మొదలుపెడుతున్నప్పుడు దేవుడు వాళ్ళ ప్రార్థనలో ఆలకించి దేవుడు వాళ్ళకి సహాయం చేసుకుంటూ వచ్చాడు. సేమ్ ఇస్ హ్యాపెనింగ్ విత్ us also. అదే మనతో కూడా జరుగుతుంది. మనం ఆయనని దేవుడిగా కలిగి ఉన్నాము, ఆయనని వెంబడిస్తున్నాము. కానీ ఈ వెంబడించే ఈ మార్గంలో ఆనాడు ఇశ్రాయేలు ప్రజలకి రీతిగా అయితే దేవుని మీద సనుకొని గొనుక్కొని ఆయన హృదయాన్ని అర్థం చేసుకోలేని స్థితిగతుల్లో వాళ్ళు ముందుకు కొనసాగారు. మన జీవితాలు అట్టి రీతిగానే ఉంటుంది. అట్టి రీతిగా ఉంటున్న మన జీవితాన్ని మార్చడానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ భూమిపైకి దిగొచ్చి తన ప్రాణాన్ని అర్పించి నీకు ఒక సమాధానాన్ని కలిగేశాడు. నేను తండ్రితో సమాధానం పరిచాడు. దట్ యూ విల్ నో హిస్ విల్ బెటర్. ఇశ్రాయేలు ప్రజల వాళ్ళే ఆయన చిత్తంని ఎరిగి గుర్తెరగని వారుగా మనం లేవు, కానీ ఆయన చిత్తంని ఎరిగిన వారుగా మనం ఉంటున్నాం. కాబట్టి దేవుడి యొక్క హృదయాన్ని మనం తెలుసుకొని వాక్యాన్ని చదువుకుంటున్నప్పుడు, మన పితరులని ఇశ్రాయేలు ప్రజలని మనం ధ్యానిస్తున్నప్పుడు ఓపిక సహనంతో దేవుడి వాక్యాన్ని మనం కానీ మన జీవితాల్లో రిసీవ్ చేసుకోగలిగే కనుక ఆ తిరుగుబాటు స్వభావము అనేది మన నుంచి దేవుడు తీసివేయడానికి ఇష్టపడుతున్నాడు. కాబట్టి డిజోబీడియంట్ హార్ట్ అనేది మనలో ఉంటుంది. డిజోబీడియంట్ హార్ట్ని మనం తొలగించుకోవాలి. అండ్ వీ హ్యావ్ టు ప్రెజెంట్ అండ్ ఒబీడియంట్ హార్ట్ ఆన్ ద ఆల్టర్ ఆఫ్ గాడ్. దేవుని సన్నిధిలో ఆయన బలిపీఠం దగ్గర విధేయత చూపేవారమై హృదయాన్ని నీకు అర్పిస్తున్న ప్రభు అని దేవుడికి కానీ తాను చెప్పగలితే కనుక దేవుడు తప్పక మనకి సహాయం చేస్తాడు. కాబట్టి మన జీవితంలో మనకు అందరికీ తెలుసు, డిజోబీడియన్స్ ఓన్లీ బ్రింగ్స్ డెత్, బట్ ఒబీడియన్స్ గివ్స్ యూ లైఫ్. ఎప్పుడు మర్చిపోతారు. ఏమన్నా నేను చెప్పాలి ఒకసారి, అందరూ చెప్పండి. డిజోబీడియన్స్ బ్రింగ్స్ డెత్, ఒబీడియన్స్ బ్రింగ్స్ లైఫ్. కాబట్టి చెప్పుతున్న మనము, ఆర్ వి ఒబీడియంట్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్, ఆర్ వి ఒబీడియంట్, ఆర్ వి డిజోబీడియంట్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్? అది మనము స్వపరీక్ష చేసుకున్నాం. ఎగ్జామిన్ యువర్ ఓన్ సెల్ఫ్. మనం ఎగ్జామిన్ చేసుకున్నాం. నువ్వు దేవుని వాక్యాన్ని విధేయత చూపి నేటికన్నా నీలో ఉంటున్న అవిధేయతను విడిచిపెట్టి విధేయత చూపేవాడిగా నువ్వు ఉండగలుగుతున్నావా? ఒకవేళ లేకపోతే దేవాన్ని నీ రోజు నుంచి ఉండడానికి ఆశపడుతున్న ప్రభావ నీ సిల్వని నేను ధ్యానిస్తుండగా
నీ సహాయం నాకు అనుగ్రహించు ప్రభా, నీ చిత్తమైన నాకు కలిగించే ప్రభా, అటు రీతిగా నాకు బోధించు ప్రభా, అటు రీతిగా నన్ను బలపరిచి నీ చిత్తాన్ని నేను నెరవేర్చే బిడ్డగా నన్ను మార్చు ప్రభా అని దేవుడు అడిగితే కనుక దేవుడు తప్పక సహాయం చేసేవాడే. ఆయన శాశ్వతమైన ప్రేమతోని, అపారమైన ప్రేమతోని తన ప్రజలని ప్రేమించే దేవుడై కూడా ఆయన ప్రేమను అర్థం చేసుకొని వాక్యానికి విధేయత చూపుతూ మనలో ఉన్న అవిధేయతని మనం తొలగించుకుంటూ వాక్యంతో అంటగట్టబడుతూ ఆయనలో అంటగట్టబడి ఆయన కొరకు ఫలించే వారిగా మనము ఉండాలి. ఎన్నో ఈస్టర్లు వస్తున్నాయి, ఎన్నో గుడ్ ఫ్రైడేలు వస్తున్నాయి, ఎన్నో లెంట్ సీజన్లు దాటిపోయినాయి. బట్ ఈ లెంట్ సీజన్లో ఒక మార్పు కొరకు మనం ఎదురు చూసాం. ప్రభు ఒక కార్యాన్ని నా జీవితంలో జరిగించేయాలి, ఒక నూతన కార్యాన్ని నేను చూడాలని ఆశిస్తున్నాను అని ప్రభు చెప్తే కనుక తప్పక నీ ఆశయాల్ని తీర్చే దేవుడై కాబట్టి దేవుడి దగ్గరకు వస్తున్న మనం లెట్స్ సబ్మిట్ అవర్ సెల్ఫ్స్, అవర్ లైఫ్స్ టు హిమ్. విధేయత చూపి నీ వాక్యానికి లోబడి నేను జీవించుకుంటాను. ఒక ఎట్టి రీతిగా నేను నడుచుకోవాలి, ఎట్టి రీతిగా నీతోని కొనసాగంలో మనం నేర్పించి ప్రభావాన్ని దేవుడిని అడిగినప్పుడు దేవుడు తప్పక మనకి నేర్పిస్తుంటారు. ఈ డిజోబీడియన్స్ అనేది మనలో ఎన్నోసార్లు బయట చదువుతున్నప్పుడు వాక్యం చెప్పినప్పుడు చాలాసార్లు సంఘంలో చెప్పినాను. డిజోబీడియన్స్ కమ్స్ ఫ్రమ్ ద డెవిల్ అండ్ ఒబీడియన్స్ కమ్స్ ఫ్రమ్ గాడ్. కాబట్టి డిజోబీడియన్స్ అనేది మనలో ఉంటే యు ఆర్ ద చైల్డ్ ఆఫ్ ద డెవిల్. డిజోబీడియన్స్ మనలో ఉండకూడదు అని దేవుడు కోరుకుంటుంది. దేవుడు మన దగ్గర నుంచి కోరుకుంటున్నది ఒబీడియన్స్ మాత్రమే. అది ఆయన దగ్గర నుంచి మనకి అనుగ్రహించబడేది. కాబట్టి అది పొందుతున్నాం. ఈ లెంట్ సీజన్లో ఆయన శిల్వను ధ్యానిస్తున్నప్పుడు లెట్ మీ బి ఒబీడియంట్ టు యువర్ వర్డ్ లార్డ్. ఈ వాక్యాన్ని నేను విధేయత చూపే వాడిగా నువ్వు నన్ను మార్చు ప్రభావ, అది జీవితం నాకు అనుగ్రహించు ప్రభావ, ప్రసాదించు ప్రభావ దేవుని అడిగితే కనుక దేవుడు తప్పక మనకి సహాయం చేస్తుంది. ఈ సాయంత్రకాలపు వాక్య ధ్యానానికి దేవుడి వాక్యం నుంచి మనం చూసుకున్నట్లయితే సంఖ్యాకాండం వెళ్తుంది. సంఖ్యాకాండము 21వ అధ్యాయం 4వ వాక్యం. Numbers chapter 21 verse 4. సరిగ్గా స్పష్టంగా చదవండి, ముందు నాకు తెలుగు రాదు. వారు ఏదోము దేశమును చుట్టి పోవలనని కోరుకొండ నుండి ఎర్ర సముద్ర మార్గముగా సాగినప్పుడు మార్గయాసము చేత జనుల ప్రాణము సొమ్మసిల్లెను కాగా ప్రజలు దేవునికిని మోషేకును విరోధముగా మాట్లాడి ఈ అరణ్యములో చచ్చుటకు ఐగుప్తులో నుండి మీరు మమ్మల్ని ఎందుకు రప్పించితిరి? ఇక్కడ ఆహారము లేదు, నీళ్లు లేవు, చనిసారములు లేని ఈ అన్నము మాకు అసహ్యమైనదనిది. ఒక నిమిషము, ఎంతమంది నిజంగా వాట్సాప్ గ్రూప్ ఫాలో అవుతారు? వాట్సాప్ గ్రూప్ ఎంతమంది ఫాలో అవుతారు? ఎన్ఆర్ గాస్పెల్ చర్చ్లో ఈరోజు మార్నింగ్ ఏం వాక్యము 10వ తారీఖు పోస్ట్ చేయబడ్డది. ఒకసారి వాక్యాన్ని వరం చదవండి. పర్వాలేదు, ఫోన్లో చూడండి, మీకు గుర్తుందో నాకు తెలుసు కానీ ఫోన్లో చూడండి, పోస్ట్ చూడండి సార్. మీపై చదవండి ఒకసారి వాక్యం చూడమ్మా. ఈరోజు వాక్యం ఏంటి? వాక్యాన్ని ఫాలో అవ్వండి, ఎందుకంటే ఒక క్రమం పద్ధతిలో వాక్యము పోస్ట్ చేస్తూ ఉంటాం. ప్రతి వాడును పై అధికారులకు లోబడి ఉండవాలి. ఇశ్రాయేలు ప్రజలకు చేయగలిగారా? కానీ అధికారుల మీద సనుక్కున్నారు, కొనుక్కున్నారు, విసుక్కున్నారు. అందుకని వాళ్ళు పాలు తేనె ప్రవేశించే దేశంలోనికి వాళ్ళు చేరువలు ఇస్తారు. కాబట్టి వాక్యం చదివిన రీతిగా మీ పైన ఏ అధికారులైతే దేవుడు నియమించున్నాడో వాళ్ళకి మీరు లోబడి ఉండడం నేర్చుకోండి ఫస్ట్. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు కూడా అదొక దగ్గర తప్పిపోయినారు. మోషే నాయకత్వంలో మోషే దేవుడి చేత ఎంపిక చేయబడి మోషే ద్వారా ఇశ్రాయేలు ప్రజలని ఒక సంతృప్తి కలిగిన దేశంలోనికి దేవుడు నడిపిస్తా అంటే దేవర్ అగేన్స్ట్ తిరుగుబాటు చేశారు ఆయన మీద. దాని కింద ఏమంటున్నారు చదువు, రెఫరెన్స్ చెప్పొక్కసారి. రోమీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం
చదవండి. ప్రతివాడును ఆ, పై అధికారులకు లోబడి ఉండవలెను. లోబడి ఉండవలెను. ఏలయనగా ఎలాగనగా దేవుని వల్ల కలిగినది దేవుని వల్ల కలిగినది తప్ప మరి ఏ అధికారమునకు లేదు. దేవుని వల్ల కలిగితే గానీ ఏ అధికారము లేదు. ఉన్న అధికారములు ఉన్న అధికారములు దేవుని వల్లనే నియమింపబడినవి. కాబట్టి దేవుడు అధికారులని ఎందుకు ఏర్పరచుకుంటారంటే తన ప్రజలని ఒక చక్కటి మార్గంలో ఆయన వాగ్దాన భూమిలోకి నడిపించడానికి దేవుడు ఆనాడు ఇశ్రాయేలు ప్రజల కొరకు మోషేని ఎన్నుకున్నాడు. నా ప్రజలను నడిపించి మోషే నువ్వు అని మోషే ముందుగా దేవుడి చేత పిలువబడినప్పుడు నేను నత్తివాడిని నేనేం నడిపిస్తా అన్నాడు. మన జీవితాల్లో కూడా మనం అంతే, నేనెక్కడ నడుచుకుంటా ప్రభావా, వింటా అంతే సరిపోతుంది. నా అధికారులు నాకు బోధిస్తారు ప్రభావా, ఇదే వరకే నేను నన్ను సరిపెట్టుకుంటా, కానీ లోబడేవాడిగా నేను ఏమాత్రమో ఉండలేను. ఈరోజు నేను ఎందుకు ఈ మాటలు మీకు జ్ఞాపకం చేస్తున్నాను అంటే, సంఘానికి వస్తున్నాను, సంఘంలో దేవుడు నన్ను ఇక్కడ నియమించి ఉన్నాడు. నేను చెప్పేది మీ మంచి కొరకే, అది మీరు తీసుకోవాలని నేను ఆశిస్తున్నాను. ఒకవేళ మీరు అది ధిక్కరిస్తే ఆనాడు ఇష్టమైన ప్రజలకు ఏ గతి అయితే పట్టిందో మీ జీవితాల్లో కూడా అదే గతి రాబోతుందేమో జాగ్రత్తగా ఇచ్చాడు. వస్తుంది అని అయితే నేను చెప్పాను, ఎందుకంటే దేవుడు కృపావాత్సల్యం కలిగినవాడు. కాబట్టి దేవుడు ఎన్నుకున్నాడు, సంఘ కాపరిని ఎన్నుకున్నాడు. ఆ సంఘ కాపరి ప్రతినిత్యము దేవుని దగ్గర సంఘము కొరకు, సంఘంలో వస్తున్న వారి కొరకు వాడు ప్రతినిత్యము విజ్ఞాపన చేస్తూ ఉంటాడు. ఎందుకంటే దేవుడు నియమించుకున్నాడు. నా గొర్రెలను నా మందని నువ్వు మేపు అని చెప్పి మాకు అప్పగించేస్తాడు. ఇప్పుడు మా బాధ్యత ఏంటంటే మిమ్మల్ని అందరినీ ఒక క్రమశిక్షణలో మిమ్మల్ని నడిపించే బాధ్యత మా మీద ఉన్నది. అది మా అంతటా మేము చెప్తే మేము నడవరు, కానీ మాకన్నింటి ప్రార్థన దేవుని దగ్గర మా విజ్ఞాపన అది మిమ్మల్ని నడిపిస్తుంది. ప్రార్థన సహాయము అడుగుతూ ఉంటుంది. కాబట్టి అదే రీతిగానే ఆ ప్రజలంట ఆనాడు దే గ్రూ వెరీ ఇంపేషెంట్. మోషేతోని సహించలేకపోయారంట. మోషే నాయకత్వంని ఏమాత్రము వాళ్ళు భరించలేకపోయారంట. ఆయనతో అంటున్నారు, ఇక్కడ మాకు ఏమున్నాయి నువ్వు తీసుకొచ్చినావు, నీళ్ళు లేవు, తినడానికి ఆహారం లేదు, అసలు ఎందుకు మమ్మల్ని ఇక్కడికి నడిపించావు, సప్పటి కూడలు పెడుతున్నావు, ఇదా గతి మాకు ఐగుప్తుల నుండి కదా బాగుంటుంది. ఇప్పుడు మన జీవితాలు కూడా అంతే, దేవుని వాక్యాన్ని అర్థం చేసుకోము, కానీ లోకంలో ఉన్న రుచికరమైనవన్నీ తినడానికి ఎంతో సాహసిస్తూ ఉంటారు. ఆనాడు ప్రజలు కూడా మోషేతో ఒకటే అంటున్నారు, ఏమంటున్నారు కదా, ఐగుప్తులో ఉంటేనే బాగుండేది, బానిసత్వంలో ఉంటేనే మాకు బాగుండేది అయ్యా, అక్కడ మాకు కావాల్సింది ఉండే, కానీ ఇక్కడ ఏమని ఎందుకు మమ్మల్ని అనిపిస్తుంది. కానీ మోషే యొక్క హృదయవాంఛ ఏంటి తెలుసా, దేవుడు ఆయనని నియమించుకున్నాడు కనుక ఆయన నాయకత్వంలో ప్రజలు నడుచుకోవాలని ఆయనతో ప్రయాసపడి దేవుడి దగ్గర మొరపెట్టుకున్నాడు, కన్నీళ్లు మించి ఉన్నాడు. ఇశ్రాయేలు ప్రజలు దేవుడు అప్పగించిన బాధ్యతని నెరవేర్చాలని ఎంతో ప్రయత్నించాడు. అదే రీతిగానే నేను సంఘంలో కూడా సేవకులు ప్రయత్నిస్తున్నప్పుడు ఆనాడు ఇశ్రాయేలు ప్రజల వల్లే కాక వీ హ్యావ్ టు బి పేషెంట్. పేషెన్స్ అనేది మనకు కావాలి. ఎందుకంటే అనుకున్నగానే ఇన్స్టెంట్ కాఫీ లాగా అన్నీ అయిపోవు. కాఫీ ఇన్స్టెంట్ కాఫీ అందరూ కలిసి కదా చేస్తారు. ఎంతమంది తెలుసు, గ్రూప్ 1 డ్రింక్ లెవెల్ వాళ్ళు నా ఇంట్లో చిన్నప్పుడు చదివారు. కాఫీ లేకపోయినా వికాసాలు లేకపోయినా ఏం కాదు, 5 నిమిషాలు జస్ట్ 5 minutes వచ్చిన చుట్టాలకి మాటల్లో పెట్టేస్తాము, అక్కడ పోయి వేడి నీళ్ళు కాచేస్తాము, పౌడర్ వేసేస్తాము, వికాసం వచ్చేస్తుంది, వెంటనే 5 minutesలో కాఫీ అందించేస్తుంది. వాళ్ళు కాఫీ తాగేమంటారు, అబ్బా ఇంత మంచి కాఫీ అండి మీ ఇంట్లో, ఇక్కడ తాగినా కూడా ఇంత టేస్ట్ రాదు. మనం కూడా మన జీవితాల్లో ఇన్స్టెంట్గా మెరికల్స్ అయిపోవాలనుకుంటాం. అమ్మో, వెన్ యూఆర్ డిసోబీడియంట్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్ మీ జీవితంలో కార్యాలు జరుగుతాయి. కాబట్టి ఈరోజు మీ జీవితం ఎట్లుంటున్నది? ఆర్ యూ ఒబీడియంట్ ఆర్ ఆర్ యూ డిసోబీడియంట్? ఆనాడు ప్రజల వలె సహనము లేక, ఓపిక లేక, గ్రహించలేక తిరుగుబాటు చేసేవాడు. ఎంత బాధపడి ఉంటాడు మోషే, ఒక మాట అర్థం చేసుకోండి. ఒక్కరా ఇద్దరా, లక్షల మంది అందరూ ఏకస్వరము ఏకకంఠంతో రేటు మీద తిరగబడుతుంటే ఏమైంది వాళ్ళ మనిషి. అయినప్పటికీ కూడా దేవుడు అనుగ్రహించిన శక్తి పొంది వాళ్ళని కాపాడడానికి ప్రయత్నిస్తూ వచ్చింది. మన జీవితాలు కూడా అంతే. ఎందుకు పైన వాళ్ళు చెప్తున్నారని గ్రహించండి. వాడెందుకు నన్నే ఉద్దేశించి చెప్పడానికి ఆశ అనుకుంటుంటాం. ఎందుకు చెప్తున్నాం? మీ మంచి కొరకు, మీరు బాగుండాలని, మీరు దేవుళ్ళు ఎదగాలని,
దేవుడితో అంటకట్టబడాలని పరలోక రాజ్యానికి మీరు కూడా పొందుకున్న రక్షణని తగ్గించుకోవాలి. మరి ఈ ప్రాసెస్లో ఉంటున్నప్పుడు మనం కూడా ఆనాడు ఇస్రాయేల్ ప్రజల వల్ల ఇంపేషెంట్గా ఉంటే ఎప్పుడు చూసినా నన్ను అంటాడు, ఎప్పుడు చూసినా నా గురించి మాట్లాడతాడు, ఎప్పుడు చూసినా నన్ను గర్తించి మాట్లాడతాడు అని అనుకుంటుంటే వీఆర్ గ్రోయింగ్ ఇంపేషెంట్. పేషెన్స్ అడుగు దేవుడు ఓపికగా సహనం నాకు దయచేయడం, ఈ వాక్యాన్ని అర్థం చేసుకుని గ్రహింపు హృదయం నాకు దయచేయడం, నా మీద నిర్మించుకున్న నాయకులు ఎందుకు నాకు చెప్తున్నారో అది గ్రహించే మనసు నాకు దయచేసి. ఇప్పుడు మోషకి ఏమైనా వస్తుందంటే మోషే కష్టపడి అందరినీ నడిపించుకుంటూ వస్తున్నాడు. ఆయనకి ఏమన్నా నామమా ఏం ప్రాఫిట్ లేదు. అయినప్పటికీ దేవుడు అప్పగించిన పని చేయాలి కాబట్టి కోరుకున్నాడు, చేసుకుంటూ ముందుకు వెళ్ళాడు. కానీ ప్రజలు ఏమైపోయారు అక్కడ దగ్గర ఇంపేషెంట్. అటు రీతిగానే దేవుడు నియమించుకున్న నాయకుడికి వ్యతిరేక భావం కలిగి మాట్లాడారు. సో మన జీవితాల్లో కూడా అటువంటి స్వభావం మనలో లేకపోతే ఉన్నది ఎవరిగా స్వభావం మనం ఒంటరిగా పిలుచుకుంటాం. అన్నెందుకు చెప్తాడు, అన్నకి పిల్లలు అడగ అన్నెందుకు చెప్తాడు, మిమ్మల్ని సంతోషంగా దేవుళ్ళు ఎదగడం చూడాలని చెప్తాడు. అర్థం చేసుకోవా ఆనాడు ప్రజలు మోషన్ అర్థం చేసుకోలేక, నేడు సంఘం కూడా అట్లానే ఉన్నది. సేవకుల్ని అర్థం చేసుకోలేక, సేవకుల యొక్క ప్రయాస కన్నీళ్ళు అర్థం చేసుకోలేక ఏమనంటే అంతగానికి రావడం మానేస్తారు. మీరు రాకపోతే నేను ఒకటే విశ్వాసంతో ఉంటాను, ఇంకొకరిని మీ స్థానంలో దేవుడు పంపిస్తున్నాను. మీరు వస్తేనే అందరం నడపబడదు. నేను మా సంఘం ప్రశాంత్కి చెప్తాను, అందరికీ చెప్తాను, ఎప్పుడు అతిశయపడదు. అయినంతగా అతిశయించు. నేను ఇక్కడ ఉంచుకున్నాడు, నేను వాడుకుంటున్నాడు. యూ బీ గ్రేట్ఫుల్ టువర్డ్స్ వాడు. ఈ కొరకు ఏర్పరచుకున్న నాయకుడిని బట్టి ఆయన నాయకత్వంలో విధేయత చూపుతూ చక్కగా నడుచుకోండి. దేవుని ఆశీర్వాదాల కొరకు తప్పక ఉంది, వేచి ఉంది. నువ్వు కానీ విధేయత చూపి మాట వీళ్ళు నడుచుకుంటే కనుక తప్పక ఆశీర్వాదాలు. కానీ ఆనాడు ప్రజలు నేను చేయలేకపోయింది. నోటి ఆ ప్రజలు మనం కూడా ఉండకుండా నేను దేవుడు మనకిచ్చిన సేవకుల్ని బట్టి కానీ మనకిచ్చిన పెద్దవారిని బట్టి కానీ వాళ్ళు మన మేలే కోరుకుంటారు కాబట్టి వాళ్ళకి విధేయత చూపి దేవునికి విరుద్ధంగా ఉంటున్న కార్యాలు ఏమైనా మనలో ఉంటే వాటికి తొలగించుకొని ఏ వాక్యం అయితే బోధింపబడుతున్నాడో ఆ వాక్యాన్ని హృదయంలో చేర్చుకొని ఆ వాగ్దాన భూమిలోనికి మనము సిద్ధపడే వారిగా మనము ఉండాలి అని దేవుడు జనాన్ని కోరుకుంటున్నాం. వాడు తిరుగుబాటు స్వభావం అనేది మనలో ఉండకూడదు. యేసు ప్రభు వారి భూమి మీద ఎందుకు వచ్చారు తెలుసా? చెప్పండి. యోహాను సువార్తలు అంటాడు కాదు, తండ్రి యొక్క చిత్తము చేయడానికి మాత్రమే వచ్చాడు. మనకు తెలిసిన వాక్యం అదే, నశించిన వారికి వెతికి రక్షించడానికి వచ్చాడని చెప్తాం, వేరే మొక్క చెప్పాం. ఏ సందర్భం మాట్లాడుతున్నామో, ఏ సందర్భం మనం ధ్యానిస్తున్నామో, ఏ సందర్భంలో ఏ వాక్యమో మనము జ్ఞాపకం చేసుకోవాలనేది మనము ధ్యానించేవారమే. అట్టి వాక్య ధ్యానము మన జీవితాల్లో ఉండాలి. దేవుడు మనం ఏర్పరచుకున్నాడు, చక్కగా నడిపిస్తున్నాడు. ఎవరికి నడిపిస్తుండగా మనము ఆ మాటల్ని స్వీకరించి లోపడితే కనుక ఆశీర్వాదాలు నీ వరకు వేచి ఉండేదని ఎప్పుడు మర్చిపోవచ్చు. ఒకటి ఇష్టం ప్రజల్లాగా స్వభావం అనుకుంటే కనుక మనము వాటిని విడిచిపెడతాం. నేను నీళ్ళు లేకపోతే నచ్చిపోవా, ఆహారం లేకపోతే చనిపోవా. అప్పటికి ఏదో ఒక రీతిగా ఏదో ఒక దాంతో ఆయన దాహం తీరుస్తున్నాడు, ఆకలిని తీరుస్తున్నాడు. కానీ వీళ్ళకి అక్కర్లేదన్న. సో అప్పటికి కూడా ఎందుకు పెడుతున్నాం? మాకు అక్కడే బాగుండేది, అక్కడ నూడిల్స్ ఉన్నాయి, బిర్యానీ ఉంది, మాకు కావాల్సిన అన్ని ఐటమ్స్ ఉన్నాయి, కానీ ఇక్కడైతే ఏమీ లేవు అని అనుకుంటున్నాడు. మన జీవితాల్లో కూడా అంతే. దేవుడు అన్ని ఇచ్చినా కూడా అది గ్రహించలేక ఇంకా దేవుల్లో మనం ఆనందించలేని వారిగా మనం ఉంటున్నాం. ఈరోజు దేవుడు సమస్తాన్ని ఇచ్చినాడు మనకి. ఎవరికి లేని గొప్ప భాగ్యం, రక్షణ భాగ్యాన్ని దేవుడు ఇచ్చాడు. ఈ వరకు ప్రాణం పెట్టాడు. అప్పటికి కూడా మనం దాన్ని గ్రహించక అర్థం చేసుకోక విధేయత చూపలేని వారిగా మనము ఉంటున్నాం. కాబట్టి విధేయత చూపండి. దేవుని వాక్యం విధేయత చూపండి. వాక్యాన్ని బోధిస్తున్నప్పుడు వాక్యాన్ని పరిశీలించండి, పరిశోధించి తెలుసుకోవాలంటున్నాడు. ఎగ్జామిన్ వాట్ గాడ్ ఇస్ టాకింగ్ టు యు.
స్టడీ అబౌట్ ఇట్, మెడిటేట్ అబౌట్ ఇట్. ఎప్పుడైతే నువ్వు వాక్యాన్ని మెడిటేట్ చేస్తూ ఉంటావో అప్పుడు రియలైజేషన్ అనేది దేవుడు నీకు ఇస్తాడు. వితౌట్ మెడిటేషన్ దెర్ ఇస్ నో రియలైజేషన్ అని నాకు తెలుసు. నాకు ఎవరో నేర్పించాలి, దేవుడు తన వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు ఆయన నేర్పించాలి. ఒకటి ఎంతమంది ఇక్కడ కాలేజీల్లో పనిచేస్తున్నారు, ఇన్స్టిట్యూట్స్లో పనిచేస్తున్నారు, ఆఫీసుల్లో పనిచేస్తున్నారు. when you don't have meditation, you want to have a grip on your work. నువ్వు చేస్తున్న పనిలో నీకు పట్టుదల అనేది ఉండదు. అంటే మెడిటేట్ చేయాలి, టైం హృదయం పెట్టి నువ్వు ఏం చేస్తున్నావు అని నువ్వు ఒకసారి ఆలోచించగలిగితే కనుక తప్పక దాని నువ్వు ప్రాస్పారిటీ అనేది దేవుని దగ్గర నుంచి పొందుకుంటావు. మెడిటేట్, ప్లీజ్ మెడిటేట్ ఆన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. కాబట్టి ఆనాడు ప్రజలు they were impatient on their way. They spoke against God and against Moses and said, why have you brought us up out of Egypt to die in this desert? There is no bread, there is no water, and it is a miserable life అని చెప్తున్నారు. ఇంత భయంకరమైన జీవితం మోషన్ ఎక్కడ చూడలేదు. మమ్మల్ని ఐగుప్తు నుంచి తెచ్చేస్తామని మోషన్ మీద సమర్పించున్నాను. అప్పుడు దేవుడు ఏం చేస్తాడు తెలుసా? దేవుడికి కోపం వస్తున్నాడు. ఎందుకు? నియమించుకున్న నాయకుడి మీద విసుక్కున్నారు, అక్కడ దేవుడి మీద కూడా వాళ్ళు విసుక్కున్నారు. దేవుడికి కోపం వచ్చినప్పుడు ఏం చేస్తాడు దేవుడు? చదువు అదే నిర్మకాండం 21:4 తర్వాత చదువు. అందుకు యెహోవా అమ్మ ప్రజలలోనికి సర్పములను పంపెను, అవి ప్రజలను కలవగా ఇశ్రాయేలులో అనేకులు చనిపోయారు. చదువమ్మా. కాబట్టి యెహోవాకును నీకును విరోధముగా మాట్లాడి పాపము చేసితిమి. యెహోవా మా మధ్య నుండి ఈ సర్పములను తొలగించినట్లు ఆయనని వేడుకోమని. కాబట్టి వాళ్ళు అంత ప్రొవిజన్ దేవుడు అంత చక్కగా చూసుకొని నడిపిస్తుంటే వాళ్ళు తిరుగుబాటు చేశారని మోషే దగ్గరకు వచ్చి వాళ్ళు గ్రహించగలిగినారట. అటు రీతిగానే మోషేని వేడుకున్నారట. ఏమనంటే, అయ్యా మేము తప్పు చేశామయ్యా, మమ్మల్ని అయితే క్షమించు. నీకు విరోధంగా దేవుడికి విరుద్ధంగా మేము తప్పు చేసి అయితే క్షమించు అని మోషే బ్రతిమలాడుకున్నప్పుడు ఏమని బ్రతిమలాడుకున్నారు మోషేని? ఈ విషకరమైన సర్పాలు మమ్మల్ని కచ్చి మేము చనిపోతున్నాము, మా వారు చనిపోతున్నారు, కాబట్టి నువ్వు దేవుడికి వేడుకు అంటే అప్పుడు మోషే దేవుని దగ్గర మొరపెడతాడు. దేవుడి దగ్గర ఏమని మొరపెడతాడు చదవండి. ప్రతిమను చేయించి స్తంభం మీద పెట్టము, అప్పుడు గర్వపడిన ప్రతి వాడును దాని పైకి చూసి బ్రతుకుదని మోషేతో సెలవిచ్చాడు. కాబట్టి దేవుడు మోషే దగ్గరికి వెళ్ళినప్పుడు దేవుడు ఒక చక్కటి ఆలోచన ఇచ్చాడు. దేవుడికి ఏమనంటే, మోషే ఈ ప్రజలు ఇప్పుడు గ్రహింపు హృదయం కలిగి మళ్ళీ వచ్చి వాళ్ళు తప్పిదాలని ఒప్పుకుంటున్నారు, కాబట్టి నేను నీకు ఒక చక్కటి ఆలోచన ఇస్తున్నాను. ఏంటి అంటే, ఒక ఇత్తడి సర్పం నువ్వు చేసి దాన్ని స్తంభం మీద నిలబడబెట్టు. ఎందరైతే సర్పం చేత కర్వబడ్డారో, ఎందరైతే మరణించబోతున్నారో వాళ్ళందరూ మరణ అపాయంలో ఉంటున్నారు. ఆ మరణ అపాయంలో ఉంటున్న వారు ఏదైతే సర్పం నేను నిలబడితో స్తంభం మీద దాన్ని చూసినప్పుడు వాళ్ళు మరణం నుంచి తప్పించబడి వాళ్ళు బ్రతుకుతారు అని చెప్పారు. కాబట్టి అదే రీతిగానే దేవుడు మోషేకి చెప్పిన రీతిగా మోషే ఆ సర్పాన్ని చేసి ఆ స్తంభం మీద నిలబెట్టినప్పుడు ఎందరు ఇశ్రాయేల్ ప్రజలు తిరుగుబాటు చేసిన వాళ్ళు ఉన్నారు, డిజోబీడియంట్ పీపుల్ ఉన్నారో వాళ్ళందరూ గ్రహించి దే వాంటెడ్ టు బికమ్ ఒబీడియంట్ అనమాట. ఇప్పుడు ఎందుకంటే ఒక తీవ్రత అనేది మీదకి వచ్చింది కదా, ఒక కష్టం అనేది మీదకి వచ్చింది కదా, ఇప్పుడు ఆ కష్టాన్ని అర్థం చేసుకొని తప్పించే నాదుడు ఒక్కడు లేడురా, ఈయన తప్పించకపోతే మనం చచ్చిపోతామా అని చెప్పి ఆ గ్రహింపు కలిగి మోషే దగ్గరకు వచ్చి బ్రతిమలాడుకున్నాం. మోషే దేవుడికి చెప్పినప్పుడు సర్పాన్ని పైకి ఎత్తి స్తంభం మీద పెట్టినప్పుడు ఈ సర్పం చేత మరణానికి అప్పగింపబడ్డ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఆ సర్పాన్ని చూసినప్పుడు వాళ్ళు బ్రతికినారు. అంటే మరణం నుంచి తప్పించబడ్డారు. మన జీవితాలు కూడా అంతే. నేను కొత్త నిబంధన క్రైస్తవులుగా రక్షణ పొందుకున్న వారిగా ఉంటున్నాం. ఈరోజు మన జీవితాల్లో నాయకత్వంలో మనం సరిగ్గా నడుచుకోలేకపోతున్నాము. నాయకుడు చెప్తుంటే ఆయన మాట వినలేకపోతున్నాం. ఇష్టానుసారంగా జీవించడానికి అలవాటు పడిపోయినాం.
ఒక గద్దెంపు హెచ్చింపు కొరకు మనం చూడలేకపోతున్నాం. ఎవరైనా హెచ్చించాలి, అంతేగాని గద్దిస్తే అస్సలు సహించలేము. ఎందుకు? అదే డిజోబీడియన్స్ స్పిరిట్ మనలో కూడా ఈరోజు పనిచేస్తున్నాం. కాబట్టి మన జీవితాల్లో మనం సరి చూసుకొని, ప్రభువా అటు ప్రజల్లో నేను నశించిపోకుండా నా కొరకు కలవలసిన ప్రాణం పెట్టవు కదా, దాన్ని బట్టి గ్రహింపు హృదయం కలిగి తిరిగి నీ చెంత చేరి నన్ను నీకు అప్పగించుకొని నీ వైపు చూస్తూ నిత్య జీవంలోనికి కొనసాగే కృపను నాకు దయచే ప్రభావాన్ని ప్రభువుని అడిగితే, ఆనాడు ఇష్టమైన ప్రజల్ని రీతిగానే మోషే నాయకత్వంలో మోషేకి తెలియజేసిన రీతిగా దేవుడు సర్పాన్ని చూసిన వారందరూ బ్రతికి అంత అటు రీతిగానే చక్కటి బ్రతుకునే దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. అంత మాత్రమే కాక రాబోతున్న మరణ భయం నుంచి మనని విడిపిస్తాడు, తప్పిస్తాడు, రక్షిస్తాడు. నాశనకరమైన బోధ నుంచి మనని రక్షిస్తాడు. ఒకటి ఆ తిరుగుబాటు స్వభావం అంటే అది నాశనంపై గుర్తిస్తుంది. ఎందుకు ఆ ఇస్రాయేల్ ప్రజలలో తిరుగుబాటు స్వభావం వచ్చిందంటే దే హ్యావ్ ప్రైడ్ ఇన్ దర్ ఓన్ సెల్ఫ్. గర్వంతో నింపబడింది. గర్వించారు కాబట్టి మోషేతో అంటున్నారు, అయ్యే నాకు ఐగుప్తులు అవన్నీ లేవా? గర్వం కాదా? అది గర్వమే. ఆ గర్వం ఎక్కడి వరకు తీసుకొచ్చింది? నాశనం వరకు తీసుకొచ్చింది. బైబిల్ చెప్తుంది కదా, నాశనంకి ముందు గర్వం నడుస్తుంది. వీళ్ళ ముందు అదే నడిచింది. ఎక్కడ వరకు వచ్చింది? సర్వసంతాలుగా మారిపోయేంత వరకు వచ్చేసింది. అది ఒక్కసారి వచ్చి వాళ్ళు గ్రహించినప్పుడు పశ్చాత్తాపడ్డారు. దేవుడు మధ్యవర్తిగా ఉండి ప్రజలకి దేవుడికి మధ్యవర్తిగా ఉన్నాడు కాబట్టి దేవుడు వెళుతున్నప్పుడు ఆ సర్పసంతాన్ని, ఆ సర్పాన్ని స్తంభం మీద నిలబెట్టి దేవుడు వాళ్ళని బ్రతికించుకున్నాడు. అటు రీతిగానే నేడు మనముంటున్న జీవితాల్లో మనము కూడా దేవుడి దగ్గరకు వచ్చాము. ఇది ఒక వాగ్దానం. సర్ప సంతానము, సర్పంని నిలబెట్టు. ఆ అరణ్యంలో ప్రజలని సర్పం కాటివేసినప్పుడు ఇద్దరు సర్పంలో నిలబెట్టు ఆ రీతిగానే నేడు మనిషి కుమారుడు నీ కొరకు నా కొరకు కల్వరి సిల్లులో త్యాగమైన తన ప్రాణాన్ని దారిపోసాడు. ఈరోజు ఈ వాక్యం నుంచి మనం నేర్చుకోవాల్సిన విషయాలు ఏంటి అంటే, ఎందరైతే రక్షణ పొందుకొని ఇంకా క్రీస్తు వైపు చూడలేక, ఆయన మాటని గ్రహించలేక, లోబడలేక జీవిస్తూ భక్తుల ముందుకు వెళ్ళిపోతున్నారో వాళ్ళు తప్పక నష్టపోతారు. కాబట్టి ఈరోజు క్రీస్తు ప్రభు వైపు చూడు. పిల్లల రాసిన పత్రిక 12 అంటారుగా, విశ్వాసాన్ని కొనసాగించి క్రీస్తు వైపు చూస్తూ మీకు ఉన్న పరలోకాన్ని సిద్ధపట్టించు. వీ హ్యావ్ టు హ్యావ్ ఫెయిత్. దేవుడు మనల్ని చేర్చేది పరలోక రాజ్యం. నువ్వు ఆయన చూస్తూనే నీ జీవితాన్ని ముందు కొనసాగిస్తే ఆ రాజ్యంలోనికి చేరేవాడిగా నువ్వు ఉండగలవు. నువ్వు ఆయన చూడకుండా నాకు ఇది లేదే, నాకు అది లేదే, వాళ్ళు ఇంత రోజు చికెన్ అంటుంటారు, నా ఇంత రోజు పప్పు కూడా పెడతారు అని అనుకున్నావు అనుకో, నువ్వు కూడా పరలోక రాజ్యం చేరలేదు. నచ్చిలోనే నష్టమైంది. ఒకటి యేసుప్రభు వైపు చూస్తూ నేను కల్వరి శిలువలో నిన్ను నన్ను ప్రేమించి మౌనం పాటించి ఆఖరి పట్టు వరకు నీ వరకు నా వరకు తన రక్తాన్ని చెల్లించి ఆయన వైపు చూసే వారిగా మన జీవితాలు మనం సరిచూసుకోవాలి. ఎప్పుడైతే ఆయన వైపు చూసి మనం ముందుకు అడిగి వెళ్తామో విజయవంతంగా మన జీవితము ముందుకు కొనసాగలుగుతాం. ఎటువంటి ఆపద వచ్చినా, ఎటువంటి కష్టం వచ్చినా, ఎటువంటి మరణ భయం వచ్చినా కూడా నువ్వు ఆయన వైపు చూసే వ్యక్తిగా ఉంటావు కాబట్టి ఆయన నేను ధైర్యపరుస్తూ నార్చిన రక్తమ చేత నేను కప్పుతూ నిన్ను కాపాడుకుంటూ ఆ నిత్యత్వంలోనికి ఆయన నిన్ను నడిపించగలరు. ఒకటి దేవుని దగ్గరకు వస్తున్న మనం ఈరోజు ఆయన వైపు చూసేవారు. ఆనాడు ప్రజలు నశించిపోతున్న వారి కొరకు ఇతర సర్పం ఎన్ని రీతిగా లేకపోవడంలో నేను నశించుచున్న మన జీవితాల్లో క్రీస్తు కల్వరి శిలువలో తను బలియాగంగా అప్పగించుకున్నాడు. గుడ్ ఫ్రైడే వచ్చినప్పుడు సినిమా ధ్యానం చేసుకుని కాదు, ఎవ్రీడే హ్యావ్ టు మెడిటేట్ అపాన్ ద క్రాస్. ప్రతిదినము సిల్వ ధ్యానం అనేది ఒక క్రైస్తవుడికి రక్షణ పొందుకున్న వాడికి ఉండాలి. ఎందుకు ఉండాలి? కొరింథీయులకు రాసిన పత్రిక 1:18 ఏమంటుంది? సిల్వకి వచ్చిన సువార్త నశించిన వారికి వెదకలకు ఉన్నారు కానీ దేవుడు రక్షింపబడ్డ వారికి దేవుని శక్తి. బట్ ఎవ్రీ డే వీ హ్యావ్ టు రిసీవ్ ద పవర్ ఆఫ్ గాడ్ లుకింగ్ అట్ ద క్రాస్. నువ్వు అట్టి వ్యక్తిగా నువ్వు మార్చుకోగలిగితే దేవుని శక్తిని అనుభవించే వ్యక్తిగత జీవితం ఉంటుంది. బట్ ఎవ్రీడే సిల్వని ధ్యానించు.
శిలువ దగ్గరికి చేరు, ప్రభు దగ్గర కన్నీళ్లు విడువు. నేను పాపిన నొప్పుకో, నేను బలహీనం నొప్పుకో, నన్ను రక్షించు ప్రభు అని వేడుకో. దేవుడు తప్పగా సహాయం చేస్తాడు. ఎందుకంటే శిల్వ దగ్గరకు వస్తే ఎందుకు సహాయం వస్తుందంటే అక్కడ శక్తి దాగి ఉంది. ఆయన కాచిన అమూల్యమైన పరిశుద్ధమైన యవ్వన రక్తంలో అన్ని దాగి ఉన్నాయి. వాటితో ఎప్పుడైతే మనం ప్రతిదినము మనల్ని మనము పవిత్రపరచుకోగలుగుతున్నామో అప్పుడు దేవుని యొక్క శక్తిని మనము మన వ్యక్తిగత జీవితాల్లో మనం అనుభవించేలాగా మనం ఉండగలుగుతాం. కాబట్టి కొత్త నిబంధనలు వచ్చినప్పటికీ కొత్త నిబంధనలు దేవుడు చెప్తూ ఉంటాడు. ఎట్టి రీతిగా అయితే ఆనాడు ఇశ్రాయేలు ప్రజల మధ్యలో విష సర్పము చేత వాళ్ళు కాటివేయబడ్డారో, మరణానికి అప్పగింపబడ్డారో, అప్పుడు ఐతాడు సర్పం వైపు ఎట్టి రీతిగా వాళ్ళు చూసారో, వాళ్ళు బ్రతికారో, అట్టి రీతిగా నేడు మనము క్రీస్తు రక్తంలో కడగబడ్డ మనము ఆయన శిలువ వైపు చూస్తే కనుక ప్రతిదినము మనము జీవించే వారమే. మనం ఈరోజు జీవిస్తున్నామని వేరు మాత్రమే, కానీ మనము మన స్పిరిచువల్ వార్ఫేర్లో చచ్చిన స్థితిలో ఉంటాం. అందుకనే వ్యక్తిగత సహవాసము, వ్యక్తిగత శిల్వ ధ్యానము నీకు ఉండాలి, వాక్య ధ్యానం నీకు ఉండాలి. దేవుడు ఏం మాట్లాడుతున్నాడు, ఏం కోరుకుంటున్నాడు, ఎట్లా ఉండాలని ఆశిస్తున్నాడు అని మనము ప్రతిదినము ఆయన మర్చిపోవచ్చు. ఎవరైనా చేయగలుగుతారంటే అంత గొప్ప త్యాగం ఈ భూమి మీద. నా జీవితంలో నేను ఎన్నో పాఠాలు నేర్చుకున్నాను. నేను ఒక నిశ్చయతకు వచ్చాను. ఏంటి తెలుసా? కన్నవారిని నమ్మద్దు, కట్టుకున్న వారిని నమ్మద్దు, ఎవరిని నమ్మద్దు. భూమి మీద నమ్మితే ఆయన నమ్ము, లేకపోతే అందరినీ నమ్మడం మానేసి. నేనైతే అట్లానే ఉంటాను, ఎవరిని నమ్మాలి. ఐ డోంట్ ఈవెన్ బిలీవ్ ఇన్ మై పేరెంట్స్, ఐ డోంట్ బిలీవ్ ఇన్ మై స్పౌస్, ఐ డోంట్ బిలీవ్ ఇన్ మై రిలేషన్స్. నా పుట్టిన వారి వరకు నమ్మడం వాళ్ళకి. ఎందుకంటే మనుషులు అన్యాయస్తులు, మోసకరమైన వారు, స్వార్థపరులు. నమ్ము, దేవుడిని నమ్ము. దేవుడిని నమ్మడం నేర్చుకో. మనుషుల మీద ఆధారపడడం మానేసి, వాళ్ళు ఉన్నారే వీళ్ళు ఉన్నారే నాకేంటి తక్కువ అని అసహ్యపడడం మానేసి, ఆయన ఉన్నాడని అసహ్యపడడము ప్రారంభించి అంటే సావాసము నువ్వు ఆయనతో కలుగ చేసుకో. నువ్వు అటు రీతిని కలుగ చేసుకుంటే కనుక దేవుని యొక్క శక్తితో నువ్వు నింపబడగలుగుతావు. నేను ఒకటి చెప్పాను కదా, వాట్ ఈస్ యువర్ పర్పస్ ఇన్ లైఫ్? నేను చెప్పాను, మీరు కొంతమంది విన్నారో లేదా ఉదయకాలం ఆరాధనలో చెప్పారు. నేనైతే ఒకటి చెప్పగలుగుతా. నన్ను ఇప్పుడు మీరు ప్రశ్నించారనుకో, వాట్ ఈస్ యువర్ పర్పస్ ఇన్ లైఫ్ అని నన్ను అడిగారనుకో, నేనైతే ఒకటి చెప్పగలుగుతా స్పష్టంగా. ఏంటంటే మై మెయిన్ పర్పస్ ఇన్ లైఫ్ ఈస్ టు నో గాడ్ అండ్ మేక్ హిమ్ నోన్. అంతే. నేనైనా తెలుసుకోవాలి, ఆయన గురించి ఇతరులకి చెప్పేవాడి కూడా. దట్ ఈస్ మై మెయిన్ పర్పస్ ఇన్ లైఫ్. కాబట్టి వీ హ్యావ్ అ పర్పస్ ఇన్ లైఫ్ అండ్ దట్ పర్పస్ ఈస్ ఫ్రమ్ ద క్రాస్ ఆఫ్ క్రైస్ట్. ఆ క్రాస్ దగ్గరికి నువ్వు వచ్చినప్పుడు యూ విల్ నో యువర్ పర్పస్. నువ్వు ఆయన వైపు చూసినప్పుడు నువ్వు బ్రతుకుతావు, దేవుడు నేను బ్రతికిస్తాడు, మరణం నుంచి నేను తప్పిస్తాడు. కాబట్టి యేసు వైపు చూసావు. అందుకని కొత్త నిబంధనలు అన్నాడు కదా, పాత నిబంధనలు ఎట్లయితే ఇష్టమైన ప్రజల సర్పంని చూసి ఎత్తబడిన సర్పం వైపు వాళ్ళు చూసి వాళ్ళు బ్రతికారో, నేడు మనము నీ వరకు నా వరకు కల్వరి సేవలో వేలాడ తీయబడిన యేసయ్యని మనం చూడగలిగితే, ప్రతిదినం ఆయన అనుగ్రహిస్తున్న శక్తిని పొందుకోగలిగితే, అతి సావాసము మనం కలుగ చేసుకుని ఆయనతో ఉండగలిగితే తప్పక బ్రతుకుతామని దేవుడు నేను ఎప్పుడో నిత్య నాశనానికి వదిలిపెట్టాడు. కాబట్టి మన మీద మనలో ఆసక్తి ఉండాలి. ఏమని? మన బ్రతకాలి అని. ఇది బ్రతుకు కాదు, ఈ భూమి మీద రాబోయేదో ఒకటి ఉన్నది. బైబిల్ చెప్తుంది కదా, మనము యాత్రికులము, ప్రయాణికులం మాత్రమే, పాఠశాలలో మాత్రమే. కానీ మన పౌరస్థితి పరలోకమంలో ఉన్నది. మరి అక్కడికి చేరాలంటే మనము ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు ఆ ఇత్తడి సర్పం చూసినట్టు నేడు కొత్త నిబంధన క్రైస్తవులుగా మనము యేసయ్య వైపు చూస్తే కనుక విశ్వాసాన్ని కొనసాగించే క్రీస్తు వైపు చూసి కొనసాగే వారిగా మనము ఉండాలి అనే దేవుడు ఎంతగానో కోరుకుంటున్నాడు. కాబట్టి దేవుడి తన పరిశుద్ధ వాక్యంలో హెబ్రీయులకు రాసిన పత్రిక 12:1 వాక్యం నుంచి చదువు. మనం కూడా ప్రతి వారమును పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడైనా యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో
అటు రీతిగా మనం ఉండాలని ఆశిస్తున్నాడు. అంటే గాడ్ వాంట్స్ హిస్ చిల్డ్రన్ టు బి ఒబీడియంట్ టు హిమ్, నాట్ డిసొబీడియన్స్. ఈ డిసొబీడియన్స్ అనేది మనలో ఉన్నంత కాలము వీ కాంట్ ఒబే హిమ్. కాబట్టి మనలో ఉంటున్న డిసొబీడియన్స్ మనం విడిచిపెట్టి విశ్వాసాన్ని ప్రదర్శించి క్రీస్తు వైపు చూస్తూ మనము కూడా ముందుకు కొనసాగగలిగితే కనుక ఆనాడు ప్రజలు ఎట్లయితే మరణం నుంచి తప్పించబడ్డారో నేడు మనకి ముందుంటున్న రెండవ మరణం నుంచి ఆ కల్వరి నాథుడు మనం తప్పించగలుగుతాడు. ఆ శక్తితో నిన్ను నింపి నిన్ను నడిపించగలుగుతాడు. నీ గమ్యస్థానానికి చేరేంత వరకు తన శక్తిని నీకు అనుగ్రహించగలడు. కాబట్టి గాడ్ లవ్స్ టు డిసిప్లిన్ హిస్ చిల్డ్రన్. ఆయన ప్రేమించిన వారిని ఆయన తప్పక శిక్షిస్తాడు. శిక్షలో ఉంటేనే మనము నేర్చుకోగలం. కాబట్టి ఆయన శిక్షిస్తుండగా ఆయన శిక్షకి మనం లోబడి దేవుడు నేర్పించే పాఠాలు మనం నేర్చుకుంటే కనుక తప్పక నిత్య జీవం అనే దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. కాబట్టి ఈ సాయంత్రం కాలంలో వాక్యం ధ్యానించిన ఆనాడు ప్రజల వాళ్ళే సన్నుడు గురువుడు ఓపిక సహనము మనలో లేకపోతే ఈ భక్తి సాగరంలో ముందుకు వెళ్తున్నాం కాదు. అటు రీతిగా మనం లేకపోతే కనుక అట్లీస్ట్ ఇంప్లిమెంట్ చేసుకున్నాం వాళ్ళు మన జీవితాలు. లార్డ్, ఐ విల్ బి పేషెంట్ ఇన్ యువర్ ప్రెజెన్స్లో. నేను పేషెన్స్తో నీ ప్రెజెన్స్లో ఉంటా ప్రభా. ఓపిక సహనముతో నేను వెంబడిస్తా ప్రభా. నాకు జీవితం నాకు అనుగ్రహించు ప్రభా. రాబోతున్న రెండో మరణం నుంచి నన్ను తప్పించు ప్రభా. ఈ శిలువ వైపు చూచు ముందుకు కొనసాగి కృపను నాకు దయచేయి ప్రభా. ఆయన దేవుడిని అడిగితే కనుక ఆయన నువ్వు శిక్షిస్తుండగా నువ్వు లోపడితే కనుక దేవుడు తప్పక మనకి సహాయం చేస్తాడు. ఆనాడు ఇష్టమైన ప్రజలు చేరలేకపోయారు. బాధాకరమైన విషయం. వాగ్దానం చేసిన భూమికి వాళ్ళు చేరలేకపోయారు. ఇట్ ఈస్ ఆల్ బికాస్ ఆఫ్ డిసొబీడియన్స్. ఈరోజు మనలో కొన్ని డిసొబీడియన్స్ ఉండి దేవుడిని ఆరాధిస్తున్నాం, దేవుడి మందిరానికి వస్తున్నాం, పాటలు పాడుతున్నాం, వాక్యం బోధిస్తున్నాము, వాక్యం చెప్పుతున్నాము, చక్కగా అందరితో సహవాసంలో ఉంటున్నాం. కానీ నీ ఇన్నర్ హార్ట్ లోపల డిసొబీడియన్స్ అనేది అది నిన్ను పాదతేనలు ప్రవహించే దేశంలోనికి ఏమాత్రమో నీలో ఉంటున్న డిసొబీడియన్స్ నువ్వు నడిపించదు. అదొకటే అర్థం. కాబట్టి డిసొబీడియన్స్ వచ్చేసి దేవుడికి ఒకటే చెప్తాం, లార్డ్, ఐ వాంట్ టు బి ఒబీడియంట్ టు యువర్ వర్డ్. చెప్పిన వాక్యాన్ని గ్రహించే హృదయం నాకు దయచేయి. గ్రహించి ఆ ప్రకారం నడుచుకొని కృపను దయచేయి. అట్టి రీతిగానే ప్రభా మీరు ఎన్నుకున్న నాయకులు, మీరు ఎన్నుకున్న అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్తున్నప్పుడు దాన్ని నేను సంతోషంగా స్వీకరించి ప్రభా నా జీవితాన్ని నేను సరి చూసుకొని ఆ ప్రకారం నడుచుకొని కృపను నాకు దయచేయి ప్రభా. దేవుడు నడిపేదాక దేవుడు తప్పక సహాయం చేస్తుంది. కాబట్టి లెన్సీలో ఇంకా మనలో ఏమన్నా డిసొబీడియన్స్ ఉంటాయి ఈ డేస్లో మనం ఒక్కసారి మనం పరిశీలన చేసుకొని దేవుని సంబంధించిన వాటిని విడిచిపెట్టి ఆయన పిలువబడే వారిగా ఉంటామో అని ఒక తీర్మానం చేసుకుంటే కనుక దేవుడు తప్పక తన పరిశుద్ధ వాక్యంతో మనం పోషిస్తాడు, బలపరుస్తాడు, ఆత్మపని నింపుతాడు. అతి వీటిని వాగ్దాన భూమిలోకి ఎటు చేయాలో మనకి నేర్పించి నడిపిస్తాడు. దేవుడు అటువంటి కొంచెం మన అందరికీ అనుగ్రహించి మనం నడిపించిన కాక కలుమోసుకుని ప్రార్థన చేసుకుంటాం. దేవాది దేవుడు పలికిన ప్రతి మాటను కూడా జ్ఞాపకం చేస్తున్నాం. ఆనాడు దేవాది దేవుడు తన ప్రియమైన క్షణాత్మక ఎన్నుకున్న ప్రజల నిమిత్తమై నాయకుని ఎన్నుకున్న క్రమంలో భాగముగా ఎన్నో కార్యాలు చూసినటువంటి జనులు నాయకుల మీద సనిగినటువంటి విధానాన్ని జ్ఞాపకం చేసుకున్నాం కదా. ఎన్నో సమయాలలో ఎన్నో కార్యాలను ఎరిగి ఉన్నవారే నాయకుడిని వెంబడిస్తూ దేవుని యొక్క శక్తిని ఎరిగి కూడా తిరుగుబాటు చేసిన వారిగా ఉండి ఉన్నారు. మన జీవితాల్లో కూడా ఎంతో కాలముగా రక్షణ పొంది ఉండి బాప్తిస్మములు తీసుకొని ఉండి కూడా దేవుని యొక్క శక్తిని ఎరిగి కూడా ఎన్నో సమయాలలో దేవుని మీద తిరుగుబాటు చేసిన వారిగా ఉండి ఉన్నామేమో. ఒక్కసారి మనల్ని మనం పరీక్ష చేసుకుందాం. ఆనాడు ప్రజలు దేవుడిని వరచిన వారిగా ఉండి ఉన్నారు కాబట్టి తిరుగుబాటు చేసిన వారిగా ఉండి ఉన్నారు. అటువంటి అవిధేయత చూపిన వారిగా ఉండి ఉన్నారు.
మనము కూడా ఈ లోకములో జీవిస్తూ ఉండగా అట్టి అవిధేయత కలిగి జీవిస్తున్నాము అంటే మనము ఎరిగి ఉన్న దేవుణ్ణి మరచి ఉన్నాము అని జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి ప్రతి ఒక్కరము కూడా దేవుని సన్నిధిలో ఈ మండల కాల సమయములో దైవ ధ్యానాలలో దేవుని యొక్క శక్తి మన మధ్యకు కురిపిస్తూ ఉన్నప్పుడు ఆ యొక్క శక్తిలో దాగి ఉన్నటువంటి గొప్ప విలువను గ్రహించి అట్టి మార్గములో మనము నడిచినప్పుడు నిశ్చయముగా దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చే వారుగా ఉంటాము. కాబట్టి ప్రతి ఒక్కరము కూడా వినయ మనస్కులమై, ప్రభువా నాలో నీకు విరోధమైన పరిస్థితులు ఏవైనా ఉంటే వాటిని తొలగించు దేవా అని ప్రార్థన చేసినప్పుడు నిశ్చయముగా దేవుడు మన బ్రతుకుల్లో నుండి తొలగించు వాడే ఉన్నాడు. కాబట్టి ఒక్క నిమిషం మనముగా దేవునికి సమర్పించుకొని, ప్రభువా నాలో దాగి ఉన్న అవిధేయతను నీలో నాయన తొలగించి, ప్రభువా నీలో ఉన్న విధేయతను నాకు దయచేయి ప్రభువా అని నోరు తెరిచి అడిగితే నిశ్చయముగా దేవుడు మన యొక్క జీవితాల్లో గొప్ప కార్యాలను చేసేవాడై ఉన్నాడు. కాబట్టి ప్రతి ఒక్కరము కూడా రెండు క్రమణ దేవుని సన్నిధిలో దోషులకి రిక్త హస్తాలతో నీ సన్నిధికి వచ్చి ఉన్నానయ్యా, నా జీవితంలో నాయన నీవు కోరుకుంటున్న క్రమములో నేను ఉండునట్లు నీ కృపను కృమ్మరించు దేవా అని అడిగితే దయగల దేవుడు తన యొక్క కృపతో నింపువాడై ఉన్నాడు. నా ప్రియ దేవుని బిడ్డ, ప్రతి ఒక్కరు కూడా దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. నా ప్రాణమా కృంగియున్నావా, దేవుని మరచియుంటివా, నా ప్రాణమా నీ కోసమే కలువరిలో బలియాయనుగా నా ప్రభువు, నీ కోసమే కలువరిలో బలియాయనుగా మన ప్రభువు, మన వాంఛలు తీర్చును, భయమేలా నా ప్రాణమా, నీ వాంఛలు తీర్చును, భయమేలా నా ప్రాణమా, నా ప్రాణమా కృంగియున్నావా, దేవుని మరచియుంటివా, నా ప్రాణమా. అవును దేవా, నీకే వందనాలు, నీకే స్తుతులు, నీకే స్తోత్రాలు తెలియజేసుకుంటున్నామయ్యా. దేవా, నీ యొక్క కృపను బట్టి, నీ యొక్క దయను బట్టి నీవు నిత్యము మమ్మలను దర్శిస్తున్న విధానాన్ని బట్టి వందనాలు తెలియజేసుకుంటున్నామయ్యా. మానవ మాతృలమై ఉన్నటువంటి మా జీవితాలను మార్చగలిగిన ఏకైక దేవుడవు నీవని ఈ సన్నిధిలో మోకరించి ప్రార్థన చేస్తూ ఉన్నాము తండ్రి. దేవా, ఏ రీతిగా అయితే నీ కుమారుడు నీ యందు విధేయత చూపించి దేవా సిలువని యాగాన్ని అనుభవించి మరణాన్ని జయించి నీ ప్రణాళికలో భాగముగా నీ చిత్రాన్ని నెరవేర్చి ఉన్నారు దేవా, అదే విధముగా దేవా నాయన నీవు మాతో మాట్లాడిన ప్రతి మాటకు విధేయత చూపిస్తూ ప్రభు నీ సంకల్పమును నెరవేర్చే వారిగా మేము ఉండుటకు మీ సహాయమును మాలో ప్రతి ఒక్కరికి కూడా అనుగ్రహించమని వేడుకుంటున్నామయ్యా తండ్రి. విధేయత చూపించగలిగే క్రీస్తు యేసు మనస్సును మాలో పుట్టింప చేయమని వేడుకుంటున్నామయ్యా. దేవా నీకే వందనాలు, దేవా నీకే స్తుతులు, దేవా నీకే స్తోత్రాలు తెలియజేసుకుంటున్నామయ్యా తండ్రి. నీకే వందనాలు నాయన. అటువంటి నాయన గొప్ప విధేయతతో కూడిన మనస్సును మాకు ప్రసాదించమని వేడుకుంటున్నామయ్యా. గర్వపు హృదయాన్ని వాళ్ళ నుండి తొలగించండి నాయన. అహంకారపు మనస్సును వాళ్ళ నుండి తీసివేయండి నాయన. కోపము కలగ చేసే హృదయాన్ని వాళ్ళ నుండి నాయన తుడిచివేయమని వేడుకుంటున్నామయ్యా. నీలో దాగి ఉన్నటువంటి దీన మనస్సును మాలో కలగచేయమని వేడుకుంటున్నాము దేవ. మాంసపు హృదయాన్ని మాకు కలగచేయమని వేడుకుంటున్నామయ్యా. ఎటువంటి నాయన దేవ అననుకూలమైన పరిస్థితులు మా ముందు ఉన్నప్పటికీ మా జీవితాలలో నీ యందు కలిగిన విధేయత తొలగిపోకుండా ఉంటున్నట్లు మీరే మాకు సహాయము దయచేయమని ఎందరైతే విశ్వసించి అయినా నీ సన్నిధిలో విధేయత నిమిత్తమే ప్రార్థన చేసుకుంటూ ఉన్నారో నీ కృపను
బట్టి, నీ దయను బట్టి, నీ శిలువ శక్తితో ప్రతి ఒక్కరికి కూడా విధేయతను ప్రసాదిస్తున్నందుకు మీకు వందనాలు తెలియజేసుకుంటున్నామయ్యా. నీకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము తండ్రి. దేవా, ఈ దినపు సాయంకాల కూడిక నీకు మహిమకరముగా జరిగించుకున్నందుకై వందనాలు. నీకే స్తోత్రములు. ఇక ముందున్న ప్రతి ఆరాధనలో కూడా మీరే తోడయుండి సమస్తము మీ నామమునకు మహిమకరముగా జరిగించుకొనమని, ఈ కూడికలు మా జీవితానికి ఆశీర్వాదకరముగా, నీ నామమునకు మహిమకరముగా, మా ఆధ్యాత్మిక బ్రతుకులో వెలుగు బాటలో నడిపించే విధముగా ఉండుటకు సహాయము దయచేస్తున్నందుకై కృతజ్ఞతాస్తుతి వందనాలు తెలియజేసుకుంటూ సర్వశక్తి కలిగినటువంటి నజరేయుడైన యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం. ప్రభు యేసు నామమునకు సంపూర్ణత విజయము కలుగును గాక. ఆమేన్. ఎవ్రీడే మనకి మధ్యాహ్నం మార్నింగ్ 10 to 1 o'clock వరకు